ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. హరి ఓం. గురుగారి పాదపద్మాలకు ప్రణామం చేస్తూ ఈ కార్తీక మాసంలో మొదటగా కాళహస్తిలో, ఆ తర్వాత తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజన్న గారి ఆధ్వర్య సన్నిధానంలో అన్న సంతర్పణ కార్యక్రమానికి పాల్గొనే విధంగా గురుగారు చెప్పడం, అది మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో అన్నసంతరణ కార్యక్రమానికి రావడానికి పీఠం తరపున, మన పీఠం యొక్క శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం ద్వారా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు గురుగారు. చాలా సంతోషము. ఈ కార్యక్రమానికి మేము శుక్రవారం రోజు మధ్యాహ్నం అంటే సాయంత్రం రెడీ అయ్యి సాయంత్రం 4-5 గంటలకు బయలుదేరాం గురుగారు. 8:30 వరకు క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత మీ యొక్క దర్శనము, తదుపరి ఇక మరుసటి రోజు కార్యక్రమానికి కావాల్సినటువంటి అన్ని పనులు రెడీ చేసుకోవడం జరిగింది గురుగారు. ఈ విధంగా ఆ రోజు శుక్రవారం రోజు ఈ కార్యక్రమం ముగిసాయి. తర్వాత జుంకాలు, ఆ తర్వాత ముఖ్యంగా ఈ యొక్క క్షేత్రం గురించి గురుగారు, ఇది ఒక మన తెలంగాణలో ఎటువంటి జాతరలు జరగాలన్నా ముందుగా ఈ క్షేత్రం దర్శనం చేసుకున్న తర్వాతనే ఇతర క్షేత్రాలు జాతరలకు వెళ్ళడానికి ఒక ఆనవాయితీగా ఉంది గురుగారు. అటువంటి క్షేత్రం ఇది వేములవాడ రాజన్న క్షేత్రము. తెలంగాణ ముఖ్య జాతర అనేది ఎక్కువగా 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మేడారం. అక్కడికి వెళ్ళాలన్నా, అలాగే కొమరెల్లి మల్లన్న దేవస్థానానికి వెళ్ళాలన్నా కూడా ముఖ్యంగా ఖచ్చితంగా ఇక్కడ ఈ అయ్యవారి దర్శనం చేసుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళాలి అనేది ఒక ఆనవాయితీగా గతం నుండి వస్తుంది గురుగారు. అటువంటి పుణ్యక్షేత్రంలో మనం ఈ కార్తీక మాసంలో మన పీఠం ద్వారా అన్నసంతర్పణ కార్యక్రమం జరపడం చాలా విశేషమైనటువంటి అదృష్టంగా భావిస్తున్నాం గురుగారు. మేము తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభించాం గురుగారు ఈ అన్నసంతర్పణ కార్యక్రమం. అగ్ని సమారాధనతో ప్రారంభించడం జరిగింది. తొలిసారిగా మన పీఠం ద్వారా శ్రీమూర్తులకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా వారి వారి పనులు మీరు చెప్పిన ప్రకారంగా చేయడము, దాదాపుగా 9:30 వరకు అన్ని అనుకున్నట్టుగా రెడీ అయ్యడం, సిద్ధంగా చేయడం జరిగింది గురుగారు. ఆ తర్వాత అనుకోకుండా సమయం అందించలేము అనుకున్నాము. కొంచెం ఒక 1/2 అవర్ అటు ఇటుగా లేట్ అయింది. 80% చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. పని పూర్తి అయిపోయింది గురుగారు. ఆ తర్వాత మాకు అక్కడ ఏంటంటే స్వామివారికి అమ్మవారికి నైవేద్యం చేసే అవకాశం మాకు ఇచ్చారు కదా. ఇదే మొదటిసారి నేను, మా భార్య, అలాగే మాతో వచ్చినటువంటి అనిల్ వాళ్ళకు కూడా 2 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది గురుగారు. అది మేము మర్చిపోలేని అనుభూతిగా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క అవకాశం ఇచ్చారు గురుగారు. ఇక్కడ మాకు ఆ అమ్మవారికి అయ్యవారికి నైవేద్యాలు సమర్పించే అవకాశం ఇచ్చారు గురుగారు. అందుకు చాలా చాలా అదృష్టవంతులం గురుగారు. మీ దయ వల్ల, అమ్మ దయ వల్ల అవకాశం మాకు ఇచ్చారు. అయితే ఈ నైవేద్యం పెట్టిన తర్వాత ఇక మెల్లమెల్లగా స్టార్ట్ చేసాం గురుగారు. మనం అప్పుడు ప్రస్తుతం ఒక 2-3 వచ్చారు. ఇక మెల్లమెల్లగా మేము ఉండి ఏం చేసామంటే, మీరు చెప్పినట్టుగా చుట్టుపక్కల ఉన్న జనాలకు, భక్తులకు అందరికీ తెలియపరచండి, ఇక్కడ అన్నదానం ప్రారంభమైందని చెప్పగానే మేము చుట్టూ ఉన్న భక్తులందరికీ తెలియపరచడం జరిగింది గురుగారు. ఇక మెల్లమెల్లగా అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ అయ్యి మంచిగా విజయవంతంగా ముగిసింది గురుగారు. అయితే మాకు ఈ
అన్న సంతర్పణ కార్యక్రమంలో రెండు క్షేత్రాలను గుర్తు చేసుకునేటట్టుగా అనిపించింది గురుగారు. ఎందుకంటే కుమరళి మల్లలో లాస్ట్ మూమెంట్ లో జనాలు విపరీతంగా వచ్చారు గురుగారు. సేమ్ అదే సిచ్యుయేషన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని అనుకున్నాను. అంతలో కాకపోయినా కొంచెం ఆ ఆ పొజిషన్ అయితే వచ్చింది గురుగారు. ఈ అమ్మదే వాళ్ళు అట్లా ఇట్లా చేసి కంట్రోల్ చేసి అందరికి పట్టించడం జరిగింది. అలాగే ఇటువంటి లాస్ట్ మూమెంట్ లో కూడా ఇంకోటి శ్రీశైలంలో కూడా ఇదే సిచ్యుయేషన్ ఏర్పడింది గురుగారు. ఏంటంటే మనం అన్న సమారాధన చేసినప్పుడు కొంచెం లాస్ట్ కు ఒక నలుగురు ఐదుగురు రిటర్న్ పంపించడం జరిగింది గారు అయిపోయిందని చెప్పి. అటువంటి సిచ్యుయేషన్ కూడా ఇక్కడ ఒక 10 20 25 మంది దాకా తిరిగి పంపించడం జరిగింది గారు. ఇక అంటే అప్పటికే అయిపోయింది మన అన్న నైవేద్య ప్రసాదము. ఇట్లా ఈ రెండు క్షేత్రాల్లో జరిగినటువంటివి ఇక్కడ మళ్ళీ జరగడం అనేది కొంచెం బాధగా అనిపించింది గురుగారు. కాకపోతే నెక్స్ట్ టైం కూడా మనం అటువంటి కాకుండా మళ్ళీ అలాంటి అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాం గురుగారు. ముఖ్యంగా ఇది ఇక్కడ నాకు కలిగిన అనుభవం ఏంటంటే గురుగారు, రెండోసారి మీ ద్వారా మీ సాన్నిధ్యంలో మీరు పక్కన ఉండి జరిపించారు ఇది. ఇంకోటి ముఖ్య దర్శనం ఏంటంటే తొలిసారిగా నేను ఎన్నోసార్లు వెళ్ళాను గురుగారు మన వేములవాడకు. కానీ ఎప్పుడు కూడా నేను కాలభైరవుడి దర్శనం చేసుకోలేదు గురు. ఇది ఫస్ట్ టైం. నాకు తెలియదు గురు, యాక్చువల్గా అక్కడ కాలభైరవుడు ఉన్నాడని కూడా తెలియదు. ఎందుకంటే ఆపోజిట్ లో స్వామివారి ఆపోజిట్ లో ఈ ముస్లిం ఉండే కదా, ఆ దర్గా ఉండడం వల్ల నేను అక్కడి నుంచి వెంబడే పక్కకి వచ్చేది గురుగారు. ఆ గుడి వెనుక ఆ దర్గా వెనుక భైరవుడు గుడి ఉన్న విషయం నాకు తెలియదు గురు. ఫస్ట్ టైం అది మన గోవర్ధన్ స్వామి గారు వెళ్తుంటే నేను వెనక ఫాలో అయ్యి వెళ్ళాను గురుగారు. అక్కడ భైరవుడు అప్పుడు దర్శనం తొలిసారిగా ఒక వేములవాడలో భైరవుడు ఉన్నాడన్న సంగతి కూడా నాకు తెలియదు గురు. ఫస్ట్ టైం స్వామివారిని దర్శనం చేసుకున్నాను. అలాగే గురువుగారి సాన్నిధ్యంలో గురువుగారితో పాటు ఆ క్షేత్రంలో స్వామివారికి దర్శన భాగ్యం కల్పించారు గురుగారు. అది మాత్రం ఇక చిరస్మరణీయం గురుగారు. ఈసారి వేములవాడ నాకు మర్చిపోలేని అనుభూతి కలిగించింది గురుగారు. టైం మా మిసెస్ కూడా ఇక్కడ నుంచి వరంగల్ నుంచి బయలుదేరేటప్పుడు చెప్పాను గురుగారు, ఇట్లా గురువు గారు కూడా వస్తున్నారని చెప్పాను గురుగారు. తను తను అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి గురువు గారు అని చెప్పి ఇస్తారు గురుగారు. యాక్చువల్గా తను వచ్చే ఉద్దేశం లేకుండే, ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయ్యాను కదా, మళ్ళీ అదే టైం అయింది అనుకుంటా టెన్షన్లో ఉన్నాయి గురుగారు. ఏదో ఒకటి ముఖం ఇక అమ్మవారిని తలుచుకున్నాం, రావడం జరిగింది గురుగారు. అవకాశం వచ్చింది, మీ దర్శనం చేసుకున్నది తను. అలాగే మీరు రాగానే అక్కడికి ఫస్ట్ టైం మీరు మామూలు సాధారణ వ్యక్తులుగా ఉండేసరికి పరిచయం గురుగారు అని చెప్పి కన్ఫ్యూజన్ లో వెళ్ళిపోయింది గురుగారు. ఆ తర్వాత గురుగారు ఏంటి ఇంత సింపుల్ గా ఉన్నారు అని చెప్పేసి తను నాకు చెప్పింది. గురుగారు అట్లే ఉంటారు మరి, అందరి లెక్క మొత్తం శోభనాటం అంటే ఏమి ఉండవు అమ్మా, ఇంత సింపుల్ గా ఉంటారు గురుగారు, అట్లా చాలా ఇదిగా ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది గారు. తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది గారు. అలాగే ఆ రోజు రాత్రి 8 8:30 టైంలో ఇక మనం వచ్చిన ఇక మన పీఠ సభ్యులందరికీ భోజనాలు ఆ అవకాశం కూడా ఇచ్చారు గురుగారు తనకి. ఆ విషయాన్ని కూడా తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది గురుగారు. ఇంకోటి మళ్ళా ఈ అమ్మవారి ప్రసాదం నైవేద్యం కోసం మీరు నాకు అనిల్ గారికి ఇవ్వడం, మా కుటుంబ సభ్యులు అంటే మా ఇద్దరి కుటుంబాలకు ఇవ్వడం, అది కూడా తను చాలా హ్యాపీగా, తను కాదు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన. అంటే ఎందుకంటే నేను ఇప్పటి వరకు అటువంటి ఛాన్స్ అయితే నాకు రాలేదు గురుగారు. అనుకున్నాను నాకు ఎప్పుడు వస్తుంది ఆ లైన్ అనుకున్నాను, అది నా మనసులో అనుకున్నాను గురుగారు. అది ఒక నెల క్రితమే అనుకున్నాను, అంటే బహుశా కాళహస్తినే అనుకున్నాను గురుగారు. మరి అది అమ్మవారు మీకు అందించారేమో అని ఈసారి మీరు ప్రత్యేకంగా నాకు ఆ అవకాశం కల్పించారు గురుగారు. చాలా సంతోషం, ధన్యుడిను. ఎలా అనిపించింది? అదే కార్తీక మాసంలో మంచి క్షేత్రాలు లాస్ట్ ఇయర్ శ్రీశైలం, తర్వాత అరుణాచలం, ఆ రెండు క్షేత్రాలు, తర్వాత ఈ రెండు క్షేత్రాలు ఏమనిపించింది? ఎలా అనిపించింది? నిజంగా కార్తీక మాసంలో ఇటువంటి అంటే మాకు పితృదోషాలు పోవడానికి కానీ, ప్లస్ మా కర్మలు నిరోధించ కర్మలు ఆ, అన్ని తప్పించడం కానీ ఇవి
చాలా ఈ టైంలో మాత్రం కంపల్సరీ చేయాలంటారు గురుగారు. అది మన పీఠం ద్వారా మీ ద్వారానే మీ ఆధ్వర్యంలో మీ ద్వారా మీ ఆజ్ఞ ప్రకారంగా చేయించడం అనేది మాకు అది మర్చిపోలేని అనుభూతి గురుగారు. అది మా అదృష్టము. ఎందుకంటే బహుశా మేమైతే ఈ పీఠంలో రాకుంటే మాత్రం మేము ఇట్లా వెళ్ళేవాళ్ళం కాదు. ఈ విధంగా ఇటువంటి విషయాలు ఈ కర్మ పోగొట్టుకునే ఇటువంటివి ఉంటాయని కూడా మాకు తెలియదు గురుగారు. మన పీఠం ద్వారా రావడం, ఆ పీఠం ద్వారానే అన్ని తెలుసుకోవడం మీ ద్వారా అమ్మ దయ వల్ల మీరు మాకు దొరికారు. మీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా మీ ఆదేశానుసారం మేము మన పీఠం ద్వారా చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మ్యాక్సిమంగా ఎట్లయినా సరే అన్నిట్లలో పాల్గొనాలనే ఆలోచనతోటే ఉన్నాం గురుగారు. అమ్మ దయ మీ దయ ఆ అవకాశం కూడా మాకు కల్పించాలని కోరుకుంటూ ఇదే ఆలోచనలో ఉంటున్నాం గురుగారు. దొరికినవా ఏం చేస్తాం మరి. ఆ రోజు రాత్రి భోజనాలు చేయండి అంటే గురుగారు ఎందుకండి ఎవరు ఏదో తినేసి పడుకోక ఎందుకు ఇదంతా అని వచ్చి చెప్పినవా లేదా? అన్నాను గురుగారు. ఎందుకంటే 10 మందే ఉన్నాం కదా అనుకున్నాం గురుగారు. అందుకనే అన్నాను గురుగారు. అంత రిస్క్ అదే అదే ఎందుకంటే ఏం మెయిన్ చేస్తాం మరి. అన్ని పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి కదా గురుగారు. అందుకని నేను ఆ ఉద్దేశంగా అన్నా గురుగారు. ఏ ఉద్దేశంతో అన్నావు కదా, అన్నవనే చెబుతున్నా. ఇప్పుడు అన్నాను ఉద్దేశం గురుగారు. ఏదనేది తర్వాత సంగతి, అన్నావు కదా. మరి అంతా వంట అన్నాను. అయిపోయిన తర్వాత మీరందరు కూర్చొని తినటం గాని, తర్వాత 10 మందికి పెట్టడం గాని అన్ని చూసిన తర్వాత ఏమనిపించింది అసలు? మొదటి మాటకి తర్వాత జరిగిన దానికి గురించి ఇప్పుడు చెప్పు. నీ వర్షన్ ఏంటి, ఏం జరిగింది అనేది. అయితే ముందు ఇక గిన్నెలు అవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. దాంట్లో వండటం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఆలోచనలో ఉన్న ఆ ఉద్దేశంగా నేను ఎందుకు లేని గారు ఒకటే పూట కదా మామూలుగా టిఫిన్ చేసుకుంటాం లేండి అన్నట్టుగానే మాట్లాడాను కూడా. తర్వాత ఏమైందంటే ఇక లేదు ఖచ్చితంగా బయట ఫుడ్ అవసరం లేదు, ఇక్కడ చేయాల్సింది ఎందుకే అది అని మీరు అనడం. దాంతో ఇక మేము కూడా సరే అని చెప్పి మా మిసెస్ కూడా నేను చేస్తాను ఆమె కూడా అనడం నాకు ఇంకా మంచిగా అనిపించింది గురుగారు. ఎందుకంటే ముందే చెప్పాను, గురువు గారు చెప్పేదాకా ఏది చేద్దాం అనుకున్నాను. నువ్వు ఇన్వాల్వ్ కాకపోతే చెప్పినట్టే ఏదైనా చెప్తేనే నువ్వు చేయాలి, లేకపోతే ఎవరైనా మన పీఠం సభ్యులు ఎవరైనా చెప్తేనే చేయాలి, లేకపోతే పక్కగా ఉండని చెప్పాను గురుగారు. అనుకోకుండా ఇక సరగా తను కూడా మీరు ఆజ్ఞ ఇవ్వడం తను ఎందుకు కొంచెం మూవ్ అవ్వడం అది చూసి నేను అక్కడికి అన్నాను. అందులోకి మీరు కూడా ఓకే నాయన ఉంది కానీ అన్నారు. ఆ విధంగా మేము చేసుకున్నాం. నిజంగా కూడా యాక్చువల్గా అది మంచిగా అనిపించింది కదా. ఎందుకంటే ఇక మేము తింటున్న అక్కడ కొంచెం అందరం కూర్చొని వడ్డించుకోవడం, ఒక్కొక్కరు ఒకరు తీసుకొని తీసుకొని చూసిన తర్వాత ఇదే మూమెంట్ లో రమదేవి అమ్మ వాళ్ళు కూడా రావడం. వాళ్ళు కూడా వచ్చి ఇంత అంటే ఎట్లా అంటే అట్మాస్ఫియర్ ఎలాగంటే ఒక ఈ పిక్నిక్ టైప్ వెళ్తే ఎట్లా ఉంటామో ఆ విధంగా వనభోజనాలకు వెళ్ళినట్టుగా అనిపించింది మొత్తానికైతే. ఆ టైము అందరం కూర్చొని తినడం అది అంతా ఇప్పుడు చీకట్లయినా ఇంత వెళ్తురు ఏం లేకున్నా కూడా మంచిగా అక్కడికక్కడ ఉన్న దాంట్లోనే ఆ ఉన్న వెళ్తురునే అడ్జస్ట్మెంట్స్ అదొకటి మంచిగా హ్యాపీనెస్ గా అనిపించింది గారు. నేనైతే ఎంత ఇబ్బంది పడతాం కావచ్చు అనుకున్నాము, కానీ ఆ ఇబ్బంది అనేది కూడా అక్కడ మాకు ఈ అందరం కూర్చొని వంట అయిపోయినాక తినే టైంలో మాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది గారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ముగ్గురు వచ్చారు ఆ టైంలో వాళ్ళకు కూడా పెట్టడం జరిగింది. మంచిగా హ్యాపీ అనిపించింది కదా. ఇద్దరు ముగ్గురు ఏం చేసాం 10 మంది దాకా పెడితే అదే అదే. వచ్చి గురుగారు ఏం వండుతాం అన్నాం. మరి అదే టిఫిన్ కూర్చొని తింటే ఆ రకంగా అనుభూతి చెందే వాళ్ళ అంతమందితో ఆ రకంగా ఆ వాతావరణంలో అది మిస్ ఒక అయిపోయే వాళ్ళం ఫ్యామిలీ గురుగారు. మెంబర్స్ ఎందుకంటే అక్కడ లాగా. ఉన్న వాళ్ళు కూడా తాపు ఒకసారి అంటే అంత అయిపోయిన తర్వాత కూడా మాకు ఒక నలుగురు ఐదుగురు వచ్చారు గురు. అవును గురుగారు, లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు కూడా వచ్చి మాకు ఏమైనా ఉంటే పెట్టండి అంటే కూడా పెట్టడం జరిగింది గురుగారు. కరెక్టే గురుగారు. ఇప్పుడు ఒక 10 15 మంది దాకా వచ్చారు. అంటే మనం అనుకునే 10 మంది అనుకున్నాము, కానీ ఆ టైం అంటే మీ ఆజ్ఞ ప్రకారం అంటే మీకు తెలుసుంటే కదా గురు, అందుకే మీరు చేయించారు. ఎందుకంటే మీతో పాటు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారని మీకు ఐడియా ఉంది కాబట్టి ఈ గురించి నువ్వు అనుకుంటున్నావు 10 మంది కాదు ఇంకా 15 20 మంది దాకా వస్తారు అన్నారు కదా అన్నట్టుగానే అనుకున్నారు మీరు. మీకు తెలుసు కాబట్టి మీరు మాతో చేయించారు కదా, ఆ అవకాశం కూడా మాకు ఇచ్చారు. ఆ టైంలో అన్న సందర్భం కంటే ముందే మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు మీద అంటే వాళ్ళు బహుశా దైవ స్వరూపాలు అనుకుంటా గురుగారు. ఎందుకంటే ఆ టైంలో రావడం అనేది కూడా అది ప్లస్ పాయింటే. మీరు ఆ అవకాశం ఇచ్చారు మాకు. మీరు వండుకోండి నాయన అన్నాం కదా, యాక్చువల్గా మీరు డైరెక్ట్ చెప్పలేక వాళ్ళతోటి కొద్ది మీరు ఖచ్చితంగా చెయ్యాలి వాళ్ళు వస్తారు అన్నట్టు ఉద్దేశంతో మాకు చేయించారు అన్నట్టుగా అనిపించింది గురుగారు తర్వాత. ఏమోలే ఎట్టయితే కానీ ఇంకా మీరు మీరు అనుకోండి. ఎట్టయితే ఎట్ట అనుకుంటే అట్ట అనుకో. ఇంకా మొత్తానికి అయితే భోజనాలు బాగా కుదిరినాయి మరి. బాగా తిన్నారా కడుపు నిండా ఆ రోజు రాత్రి? మంచిగానే తిన్నాం కదా మేము మంచిగానే తిన్నాం కానీ కావచ్చు కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు తక్కువ అయితే ఏమైందిలే, బీపీ తగ్గిద్ది. ఉప్పు తక్కువ తింటమే మంచిది ఈ వయసులో. ఎక్కువ తినకుండా ఎక్కువ తినకంచి మళ్ళీ అరుతా ఉంటారు ఇంట్లో వాళ్ళ మీద. ఉం?
సరే ఆ రోజు జూమ్ కాల్ ఎలా జరిగింది? తర్వాత వాటర్ వచ్చి ఆయన కనెక్షన్ ఇవ్వటం ఏమనిపించింది? మనకి వాటర్ ఫెసిలిటీ లేదు. ఆ నైట్ అవును ఆయన గురుగారు, వచ్చి అది ఆయన నిజంగా వచ్చి చేయడం. పాపం ఆయన చాలా సేపు కష్టపడారు. యాక్చువల్గా ఆ టైంలో మనం వెళ్ళింది 8:30. ఆ టైంలో వాళ్ళకు అన్ని షాపులు కూడా బంద్ అయిపోయి గురారు. పాపం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయన పైపు ఊడబిక్కొని వచ్చాడు గురుగారు. ఆయన ఎట్టి ఆయన అనుకున్న ఖచ్చితంగా ఏంటంటే ఆయన కూడా మాకు చాలా హెల్ప్ చేశారు గురుగారు. ఆయన మనకైతే చాలా హెల్ప్ చేశారు ఆయన. ఇంట్లో ఉన్న దాన్ని కూడా ఊడబిక్కొని వచ్చాడు గురుగారు. ఆ పైపు ఈ షాపులు ఇప్పుడు ఈ టైంలో ఉండవు, మీ కార్యక్రమం ఆగిపోతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకు అని చెప్పి ఉద్దేశంతోటి ఆయన మనకు చాలా సపోర్ట్ చేశారు గురుగారు. ఆయనకు ధన్యవాదాలు గురుగారు మన పీఠం తరఫున. ఇట్లా మనకు వాటర్ ఫెసిలిటీ అనేది ముందే ఉంటే చెప్తే బాగుండే అన్నారు. తర్వాత ఈ మనకు ఆ టైంలో ఆయన చాలా రెస్పాన్సిబుల్గా తీసుకొని మనం చేశారు. మనకు పీఠం అంటే ఇక అక్కడ అమ్మవారి అనుగ్రహం గురుగారు. ఎందుకంటే అమ్మ చేస్తుంది, ఎవరెవరిని ఏ టైంకి ఎక్కడ సెట్ చేయాలనేది అమ్మవారు చూసుకున్నారు కాబట్టి ఆ విధంగా ఆయన కూడా మనకు చాలా సంతోషంగా వాటర్ ఆ టైం ఉండి దగ్గర ఉండి మరీ చేసుకొని మాకు ఎట్లా మళ్ళీ ఇది ఇట్లా చేయాలి ఇది చేయాలి అని చెప్పి మొత్తం దగ్గర ఉండి ఫిట్టింగ్ చేయించి మనకు హెల్ప్ చేయడం జరిగింది గురు. వంటలకి ఏంది మనం చెప్పలేము కూడా, అది అమ్మ చేయిస్తుంది గురు. దానికి మనం వంకలు పెట్టాల్సిన అవసరమే లేదు. సూపర్ గురు, అన్ని బాగున్నాయి, అన్ని నచ్చాయి నాకైతే. ప్రతి ఒక్కటి తిన్నాను. లాస్ట్కి రమాదేవి అమ్మగారు కూడా మళ్ళా మన పీఠం సభ్యులకు మాత్రమే అని చెప్పారు కదా, ఆ విధంగా ప్రసాదం వడ్డించడం, ఆ ప్రసాదం కూడా మేము స్వీకరించడం జరిగింది గురుగారు. ప్రసాదాలు ఎటువంటి ఇబ్బంది లేదు గురుగారు, అన్ని మంచిగా సూట్ అయ్యాయి గురుగారు. కాకపోతే పులిహోర అంత హై హై క్వాంటిటీగా ఏమన్నా తేడా వస్తాయేమో అనుకున్నాను గురుగారు, కానీ ఎక్కడ రాలేదు గురుగారు. పులిహోర కూడా బాగా మంచిగా సెట్ అయింది గురుగారు. ఆ పరమానంద శిష్యులకు డౌట్ వస్తది. డౌట్ రాంది ఎక్కడ? జనం వస్తారు అనుకున్నావా? రారు అనుకున్నావా? అంత జనం ఏమో వెనక చూస్తే వెనక జనం ఎలా వస్తారు జనము అనుకున్నావా? నిజంగా గురుగారు, అంటే మనం బ్యాక్ సైడ్ పెట్టిస్తాం కదా, అది మార్నింగ్ అంత టైంకి 9:30. నేను ఏమనుకున్నా అంటే 10, 11 అవుతుంది కావచ్చు అనుకున్నా కదా. కానీ మనం ఖచ్చితంగా 9:30 అనుకున్నారు. మీరు అన్నట్టుగానే 9:30కు కంప్లీట్ అయిపోయింది. కానీ జనాలు కూడా ఏమి అంతగా కనబడలేదు గురు. ఎందుకంటే ఆ దర్శనం టైము అవి ఎట్లాగో ఆ టైంకి అందరూ వస్తారా రారా అందరు, ఎందుకంటే అందరూ అప్పుడే వస్తున్నారు గురారు. ఆ కారు పార్కింగ్ చేస్తున్నారు డైరెక్ట్గా. నన్ను ఇద్దరు ముగ్గురు అడితే కూడా మేము దర్శనం చేసుకుంటా అన్నారు కదా. అట్లా నాకు కొంచెం డౌట్ అనిపించింది కదా. అంటే ఈసారి కనీసం 11 పండుగ అవుతుంది అనుకున్నాను కదా. అటువంటిది విత్ ఇన్ ఒక 35-40 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది గురుగారు. అది మాత్రం హైలైట్ గురు. ఎందుకంటే జనాలు ఏకదమ్ నాకు సిచ్యుయేషన్ గురుగారు, ఉండి ఉండి ఏకదమ్ అందుకున్నారు గురుగారు జనాలు. అక్కడ ఏదో కొంచెం తోపులాట కూడా జరిగింది కదా. అదేంటంటే నాకు ఒకసారి నాకు కొమరెల్లి జరిగిన సందర్భం గుర్తుకొచ్చింది కదా. ఏకదమ్ అంత హెవీగా కాలేదు కానీ అమ్మ ఈ ఇక్కడ అవుతుంది, మరి గురుగారు ఉన్నారు, మరి గురుగారిని ఏమన్నా ఏమంటారు ఏమో అన్నది ఒక టెన్షన్ కూడా మనసులో అనిపించింది గురుగారు. దేవుని వల్ల సమయం మళ్ళీ కొంతసేపటికి అందరూ సెట్ అయిపోయారు గురుగారు. ఫస్ట్ ఆఫ్ నాకు కొమరవెల్లి జాతర ఏకదమ్ అక్కడ కంట్రోల్ నాట్ కంట్రోల్, అసలు కంట్రోల్ చేయలేకపోయాం గురుగారు మేమైతే అక్కడ ఆ రోజైతే. అటువంటి సిచ్యువేషన్ ఏర్పడదు అనుకున్నాము. కాకపోతే ఆడ మీరు ఉన్నారు కాబట్టి అది ఎట్లయినా ఇది అవుతుంది అని కొంచెం కూడా నేను టెన్షన్ పడ్డా గురుగారు. మీ ముందు ఎట్లయినా మేము ఆ జనాలను కొంచెం ఎక్కడ నోరు జారినా కూడా బాగుండదు ఇక గురుగారు మంచి వాయిస్తారు అనుకున్నాం గురుగారు. కానీ అందరూ మళ్ళీ ఆటోమేటిక్గా చాలా తొందరగానే అందరూ సర్దుకున్నారు కూడా, అందరూ క్లియర్ అయిపోయింది. తర్వాత మళ్ళా ఈ ఎప్పుడైతే ఈ అన్న ఇక్కడ మన నైవేద్య అన్నప్రసాదం ఎప్పుడైతే ఎండింగ్ వచ్చిందో ఇక అక్కడికి ఆ మూమెంట్లో ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు గురారు. అది కొంచెం అదొక్కటి మనం అందించలేక అంటే వాళ్ళకి మిస్ అయిపోయింది గురారు. మనం అంటే మనం అక్కడికే ఆ, జనాలు అన్నారు వచ్చిన వాళ్ళు భక్తులు అంటే మీరు ఎక్కువగా పెడుతున్నారు, వాళ్ళు అక్కడ పడేస్తున్నారు అంటే అట్లా అని మనం వాళ్ళు అడిగినంత పెట్టకపోవడం కూడా తప్పు కాదు గురుగారు. అందుకని ఎవరు ఏమన్నా కూడా మనం వినిపించుకోలేదు. వచ్చిన వాళ్ళు ఎంత అడిగితే అంత పెట్టడమే జరిగింది గురుగారు. కాకపోతే అదొక్కటే మిస్టేక్ గారు. ఒక 15-20 మంది దాకా వెనుదిరగడం పోయింది గురుగారు. వెనుదిరిగి వెళ్ళడం జరిగింది. అదొక్కటి. కానీ ఆ, ఈసారి అవును దర్శనం గురుగారు. అందరు కలిసి వెళ్ళాము. అసలు ఏమనిపించింది? నిజంగా లాస్ట్ టైం అట్లా బాధపడ్డాను కాబట్టి ఈసారి ఆటోమేటిక్గా అనుకోకుండా మీరు అది అది నాకు సర్ప్రైజ్ అనిపించింది కదా యాక్చువల్ అంటే. నేను మన లాస్ట్ టైం నేను ఇట్లా అనుకుంటా బాధపడకుండా వెళ్ళడం వల్ల ఈసారి గురుగారి తోటి మళ్ళా నేరుగా ఉండి గురుగారితోటే పోయి దర్శనం చేసుకునే అవకాశం వచ్చింది గురుగారు. నిజంగా గురుగారు యాక్చువల్గా అది నేను మనసులో ఎప్పుడైనా అనుకుంటే లాస్ట్ కాలాస్తే అట్లా ఆ విధంగా ఒకటి బాధపడ్డాను గురుగారు.
రెండోది ఏంటంటే ఈ నైవేద్యం గురించి కూడా అవకాశం నాకు ఎప్పుడు ఇస్తారు గురుగారు అని ఇది ఈ రెండు కూడా నేను కాళేశ్వరాన్ని అనుకున్నా గురుగారు. ఇమ్మీడియట్లీ ఒక 15 రోజుల్లోనే మళ్ళీ అవకాశం నాకు మీరు కల్పించారు గురుగారు. అది నిజంగా అది ఆశ్చర్యకరమైన విషయమే గురుగారు. మీ మిమ్మల్ని అనుకరిస్తూ దర్శనం చేసుకోవడం అనేది ఇక ఒక వేములవాడ ఇన్ని సార్లు మేము పోయిన వేములవాడకి ఈసారి పోయిన వేములవాడకి చాలా డిఫరెంట్ గురుగారు. ఇది మాత్రం ఇక ఎప్పుడు వేములవాడ వెళ్ళినా ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ ఇప్పుడు జరిగినటువంటివి అన్ని గుర్తుకొస్తాయి గురుగారు. ఎప్పుడు ఎప్పుడు పోయినా అని. ఇప్పుడు ఒక ముద్ర అనేది పడిపోయింది. ఇప్పుడు గురుగారితో వస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నాకు ఒక వేములవాడ అనేది ఇక ఇదైపోయింది గురుగారు. పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్డ్ అండ్ మనస్ఫూర్తిగా అక్కడ కొంచెం శ్రీకాళహస్తిలోనే కొంచెం ఆ, మనోవేదంతో వచ్చాను కానీ ఇక్కడ మాత్రం ఫుల్ఫిల్ అయింది, కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయింది గురుగారు. మహాదేవ్ అయితే గురుగారు మనకొక్కరికే కాదు స్వామి, పీఠం తరపున వచ్చిన ఎంతమంది వచ్చారో ఆ, పీఠంకి సంబంధం లేకుండా రూమ్ తీసుకున్న వాళ్ళను వదిలేసి మిగిలిన వాళ్ళందరికీ గురుగారు దగ్గర నుండి దర్శనాలు చేయించారు. అది ఒక్కరికనే కాదు, దూర ప్రాంతాల నుంచి అవునండి. అప్పుడే వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి చేయించారు, అందరికీ చేయించారు అది. ఎందుకంటే అవునవును. అమ్మవారి రూపం అయ్యా గురుగారు, దాన్ని మనము ఎట్లా వదులుతాం? గురుగారు ఎట్లా వదులుతారు? ఒక తల్లి అవునవును. పిల్ల ఎంత చేయాలో అంత చేస్తారు. గురుగారు కూడా చెప్పారు, చెప్పకుండానే అన్ని చేసేసి పెట్టేస్తారు. ఎందుకంటే ప్రత్యక్ష దర్శనం అక్కడ ముందు రోజు వచ్చి వాళ్ళు మనకు వాటర్ ఇవ్వడమే. అవును సార్. అమ్మవారు వచ్చింది అంటే అన్ని అక్కడికి రావాల్సిందే ఏదో అంతే రూపంలో. ఇక అమ్మ అక్కలేదు ఏది జరగదు కదా. అది ఎందుకంటే సాక్షాత్తుగా గురువులు అమ్మవారి స్వరూపం కాబట్టి అవన్నీ జరుగుతుంటాయి. సరే, మొత్తానికి అయితే మళ్ళీ కొమరవెల్లిలో ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా అదే విధానంలోకి వచ్చింది ఒక దశలో. కానీ మ్యాక్సిమం గా ఒక అంత కాకుండా అందులో ఒక 25% అయితే అనిపించింది నాకు. అక్కడ 100% ఎంత జరిగింది, ఇక్కడైతే 20-25% దాదాపు సెట్ అయిపోవడం. నిజంగా యాక్చువల్ అంటే ఆడ కొంచెం టెన్షన్ పడ్డాను, అమ్మ అక్కడ జరిగినట్టు జరుగుతుందేమో అనుకున్నాను. మళ్ళీ ఆ మూమెంట్ లో మన ఏమన్నా కొంచెం ఇద్దన్నా కూడా మళ్ళీ గురువు గారు ఉన్నారు, గురువు గారు ఏమంటారు అని అదొక టెన్షన్. గురువు గారు రాకుండా ఉండే పరిస్థితి ఏంటి? గురువు గారు రావటం వల్ల లాభం ఏంటి? ఆ అన్న సందర్భంలో, వేములవాడ అన్న సందర్భంలో నీకు అర్థమైంది చెప్పు. డిఫరెంట్ ఉన్నది గురుగారు. ఎందుకంటే సోమరవెల్లి వెళ్ళడంలో మీరు లేరు గురుగారు. అప్పుడే సిచ్యువేషన్ ఎట్లున్నా ఒకవేళ మీరు ఆ రోజు కనుక లేకపోతే మాత్రం మళ్ళీ అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉండేది అనిపించింది గురుగారు. ఎందుకంటే అంత తొందరగా సర్దుమనడం అనేది ఇంపాసిబుల్ గురుగారు. ఎందుకంటే అక్కడ మూమెంట్లో అక్కడ సేమ్ అదే రిపీట్ అవుతుంది అని అన్న నాకు మైండ్లో ఎగ్దమ్ ముద్ర పడిపోయింది గురుగారు. మళ్ళీ విత్ ఇన్ ఒక కొన్ని సెకండ్స్లోనే అందరూ సెట్ అయిపోయారు గురుగారు. అక్కడ మీరు ఆ ఉద్దేశం మీరు ఉన్నారన్న ఇంతటే గురుగారు. లేకపోతే అక్కడ కొంచెం మీరు ఒకవేళ మీరు అక్కడ లేకపోతే మాత్రం కొంచెం అక్కడ కొంచెం ఎక్కువ తేడాలు వచ్చేదే గురుగారు ఖచ్చితంగా.